వాపస్ అనే కార్యక్రమం చేసి తిరిగి హిందూ మతంలోకి రమ్మని అంటున్నారు కానీ హిందూ మతంలోకి మేము వస్తామంటే మాకు బ్రాహ్మణ కులం ఇస్తారా, వైశ్య కులం ఇస్తారా, రెడ్ల కులం ఇస్తారా, కమ్మ కులం ఇస్తారా అంటే ఇస్తారా? వాళ్ళు ఇష్టం వచ్చిన కులంలోకి వచ్చే అవకాశం మీరు కల్పిస్తారా? తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళా మాదిగా అలా వెనకబడి కులాలను మీరు పెట్టేటట్లయితే మేమెందుకు ఈ కులంలోకి రావాలి మరలా అని అడుగుతున్నారు. సామాజికంగా మీకుండే హోదా మాకు ఇస్తారా? ఇవ్వరు కదా. ఆ కులాల్లో ఇలా కులం పేరుతో వివక్ష లేదనే పేరుతో మత మార్పిడులు జరిగినాయి. అదొక ప్రధానమైన కారణం. మత మార్పిడులకు ఆర్థిక కోణం ఉంటూ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉంది సమస్య. ఆర్థికంగా అభివృద్ధి అయిన కులాలు హిందూ మతంలో ఆ పైన 4-5 కులాలు, ఆ ఆర్థిక సంపత్తి వెనుకబడిన కులాలకు అందివ్వడానికి వీళ్ళు ఇష్టపడకపోయిన తర్వాత ఆర్థికంగా కూడా కారణం కాకుండా ఎలా పోతుంది మతాలు మారడానికి? మత మార్పిడుల్ని చట్టం చేసి నిషేధిస్తే సమస్య పరిష్కారం కాదు. ఘర్ వాపస్ అని ఎలుగెత్తి పెద్దగా అరిస్తే పరిష్కారం కాదు. ఘర్ బాగుంటే వాపసే వస్తారు. ఘర్ను బాగు చేయండి. ముందు హిందూ మతంలో కుల వివక్ష మేము పాటించం ప్రకటించండి, ప్రాక్టికల్ గా చేయండి. హిందూ మతంలోకి వచ్చినటువంటి ఘర్ వాపస్ వచ్చిన అందరూ ఇంకా ఘర్లోంచి బయటకు పోకుండా ఉన్న వాళ్ళందరికీ ఆర్థిక పరమైన భద్రత ఇస్తామని చెప్పండి, సామాజిక పరమైన హోదా ఇస్తామని చెప్పండి, అమలు చేయండి. ఎందుకు పోతారు మతం వదిలి? ఇప్పుడు మతంలో వాడు ఉంటాడు అంతే. భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది, ఏ మతంలో ఉండే అవకాశం ఇచ్చింది. ఇష్టం లేకపోతే ఏ మతంలోకైనా పోయే అవకాశం కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇష్టం లేకుండా పోతున్నారంటే ఇష్టం లేకుండా ఉండడానికి కారణం ఏంటి చూడాలి కదా.